అమెరికాలో భారతీయ విద్యార్థులకు కష్టకాలం వచ్చేసింది. ఏ పని చేస్తే ఏం జరుగుతుందో అనే భయంలో పడ్డారు. కాస్త తేడా వచ్చినా వెనక్కి పంపే పరిస్థితులు అమెరికాలో ఉన్నాయి. ఇప్పటికీ ఇద్దరు విద్యార్థుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. హమాస్ పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన ఆ ఇద్దరు ఇబ్బందుల్లో పడ్డారు. వీరిలో జార్జ్టౌన్ యూనివర్సిటీలో ఫెలోషిప్ చేస్తున్న బాదర్ ఖాన్ సూరి, కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ ఉన్నారు. ఇందులో బాదర్ ఖాన్ సూరి హమాస్ అనుకూల ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. రంజని శ్రీనివాసన్ పాలస్తీనా అనుకూల నిరసనలో పాల్గొన్నారు. దీంతో వీరిద్దరిని తీవ్రవాద సానుభూతి పరులుగా అక్కడి ప్రభుత్వం పరిగణించింది. సూరిని యూనివర్సిటీ నుంచి పంపేశారు. అలాగే రంజని తనంతట తాను కెనడా వెళ్ళిపోయింది. ఈ పరిణామాల తర్వాత అమెరికాలో భారతీయ విద్యార్థులకు కేంద్రం కీలక సూచన చేసింది. ఆ రెండు ఘటనల్ని గుర్తు చేస్తూ ఇకపై విద్యార్థులు ఎలా వ్యవహరించాలో సూచించింది. అటు బాదర్ ఖాన్ సూరి లేదా రంజని శ్రీనివాసన్ ఇద్దరూ తమను సంప్రదించలేదని కేంద్రం చెప్తుంది. వీరిద్దరూ రాయబార కార్యాలయాన్ని కాంటాక్ట్ చేయలేదంటుంది. వీసా, ఇమిగ్రేషన్ విషయాలు ఒక దేశం యొక్క సార్వభౌమ విధుల్లో భాగంగా ఉన్నాయి. అటువంటి అంతర్గత విషయాలను నిర్ణయించే హక్కు అమెరికాకు ఉందని తెలిపింది. విదేశీ పౌరులు దేశానికి వచ్చినప్పుడు వారు మన చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటారని, అలాగే భారతీయ పౌరులు విదేశాల్లో ఉన్నప్పుడు వారు స్థానిక చట్టాలు మరియు నిబంధనలను కూడా పాటించాలని సూచించింది. అయితే విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే అమెరికాలోని భారత కౌన్సిలేట్లు, రాయబార కార్యాలయాలు వారికి సహాయం చేస్తాయని హామీ ఇచ్చింది.